అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవ్వాలి అనంటే, మనకేంటంటే ఆటంకాలు లేకుండా ఉండాలి అనంటే, గణపతి అనుగ్రహం తప్పనిసరి. మరి దానికి ఏం చేయాలి? చిన్న పరిహారం ఒకటి అందుబాటులో ఉంది. మనం ఏం చేయాలనంటే, ప్రతి నెలలో వచ్చే మొదటి ఆదివారం రోజున శుక్లపక్షంలో ఎంతో చక్కగా గణపతిని ప్రార్థన చేస్తూ ఒక దారం తీసుకొని దానికి పసుపు రాయాలి. రాసిన తర్వాత 7 ముళ్ళు వెయ్యాలి. ఒక్కో ముడి వేస్తూ గం గణపతే నమః, గం గణపతే నమః, గం గణపతే నమః అంటూ 7 సార్లు చదువుతూ 7 ముళ్ళు వెయ్యాలి. ఆ పసుపు దారాన్ని దగ్గర పెట్టుకోవాలి. అలా చేస్తే మీకు రక్షణగా ఉంటుంది. మీరు ఏదైతే ఒక పని అనుకుంటారో దానికి సంబంధించిన అనుకూలత అనేది మనకు ఏర్పడుతుందన్నమాట. అలాగే దీంతో పాటుగా ఒక చిన్న పరిహారం శుక్రవారం నాడు చెయ్యాలి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏం చేయాలంటే శుక్రహోరలో ఉదయం 6 నుంచి 7 గంటలకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, అలాగే రాత్రి 8 నుంచి 9 గంటల మధ్యలో శుక్రవారం పూట గుర్తుపెట్టుకోండి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఒక ప్లేట్ తీసుకొని దొడ్డు ఉప్పు, కళ్ళ ఉప్పు వేసి దానిపైన ఒక పసుపు కొమ్ము పెట్టాలి. ఇది ఎక్కడ పెట్టాలంటే పూజ చేసే ప్రదేశంలో, వంట చేసే ప్రదేశంలో పెట్టాలి. అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల సమయంలో మళ్ళీ ఇంకొక ప్లేట్ తీసుకోండి. దొడ్డు ఉప్పు, దానిపైన ఒక పసుపు కొమ్ము పెట్టాలి. పూజ చేసే ప్రదేశంలో, వంట చేసే ప్రదేశంలో. తర్వాత మళ్ళీ రాత్రి 8 నుంచి 9 గంటలకు ప్లేట్ తీసుకుని దొడ్డుప్పు వేసి దానిపైన ఒక పసుపు కొమ్ము పెట్టాలి. అలాగే ఆ గంట సేపు ఉంచి ఈ పొద్దున 6 నుంచి 7 వరకు పెట్టిన ప్లేటు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు పెట్టిన ఉప్పు ప్లేటు, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు పెట్టిన ఆ ఉప్పు ప్లేటు, ఈ 3 కలిపి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి. అలా చేస్తే ఏమవుతుందనంటే ఇంట్లో ఎక్కడైనా, ఏ మూలైనా, ఏ ప్రదేశంలో అయినా నెగిటివిటీ ఉంటే బయటికి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి ఘల్ ఘల్ అంటూ కూడా మీ ఇంట్లోకి వచ్చేస్తుంది.